సింహరాశి. సింహరాశి యందు మఖా నక్షత్రము 4 పాదములు, పుబ్బా నక్షత్రము 4 పాదములు, ఉత్తర ఫల్గుణి నక్షత్రము 1 పాదము ఉన్నవి. ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని మనం ఉత్తరా నక్షత్రము అంటాము. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5 గాను, రాజపూజ్యము 7, అవమానము 7 గాను కనబడుతున్నాయి. ఈ రాశి వారికి కొంత అష్టమ శని ప్రభావం కనబడుతుంది. ఏ పని ప్రారంభించినా కొంత ఆలస్యంగా జరిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ కార్యము చివరికి మీరు విజయాన్ని సాధించగలుగుతారు, సందేహం లేదు. కానీ కొంత జాప్యము, 1కి 2 సార్లు ప్రయత్నము చేయవలసి రావడము సూచితమవుతుంది. పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధము చాలా విశేష పురోగతితోటి ఉన్నతమైనటువంటి మార్గములో మీరు ప్రయాణం చేయగలుగుతారు. నూతన ఉద్యోగార్థులకు ఉద్యోగము లభించటము, వివాహార్థులకి వివాహము కావడము, సంతానార్థులకు సంతాన సూచన ఈ సంవత్సరము చాలా విశేష సత్ఫలితముగా చెప్పవచ్చు. మీ బంధువర్గములో, మీ స్నేహవర్గములో, మీ కార్యాలయాలలో చాలా విశేషమైనటువంటి గుర్తింపును మీరు సంపాదించుకోగలుగుతారు. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక మానసిక సమస్య, ఒక వ్యక్తితో సమస్య కూడా పూర్తిగా పరిష్కారమై మీకు ఒక ఆనందదాయకమైన వాతావరణాన్ని సూచిస్తోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి, లేదా పెద్దలని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి తప్ప మీ నిర్ణయానికి మీరు విలువ ఇవ్వకుండా మీ నిర్ణయంతోటే ముందుకు వెళ్ళిపోకుండా జాగ్రత్త పడండి. ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారికి మానసిక చికాకులు, రాజకీయ ఒత్తిడులు, న్యాయపరమైనటువంటి కొంత ప్రతిఘటన ఉండేందుకు అవకాశం. అయితే పూర్వార్ధంలో ఇవన్నీ మిమ్మల్ని బాధ పెట్టినా నవంబర్ తర్వాత అనాలోచితంగా ఇవన్నీ కూడా చాలా అనాయాసంగా వీటన్నిటిని మీరు అధిగమించగలుగుతారు. ఈ ప్రభావము పూర్వార్ధం అంటే సెప్టెంబర్ వరకే ఉంటుంది తప్ప ఆ తర్వాత అంతా కూడా అప్రతిహతంగా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోగలుగుతారు, అందులో సందేహం లేదు. ఈ మానసికమైన ఆందోళన కేవలం ఒక 4 నెలల సమయం పాటు ఉంటుంది. కొత్త వారితోటి భాగస్వామ్యాలు పెట్టుకోకండి, ఎవరికి గ్యారంటీ సంతకాలు పెట్టకండి, లోన్లు కోసం ప్రయత్నం చేయకండి. మీరేమైనా లోన్లు తీసుకోవాలి అనుకుంటే మాత్రము డిసెంబర్ తర్వాత ప్రయత్నం చేయండి, ఈ లోపల ఏ లోన్లకి ప్రయత్నం చేయకండి. విద్యార్థులకి సానుకూలం, కొంత కష్టంతో సాధిస్తారు. అనుకున్నటువంటి ర్యాంకులు రాకపోయినా, మీ ప్రతిభకు లోటే ఉండకపోయినా మీరు అనుకున్నటువంటి ర్యాంకును సాధించడంలో కొంత వెనకబడతారు. కళాకారులకి బాగుంది, అనుకూలమైనటువంటి సమయం, శుక్రగ్రహానుకూలతతోటి విశేషమైనటువంటి నూతన అవకాశాలు, ఆర్థిక పురోగతి. కొంత అధికమైన ప్రయాణాల వలన వెన్నుపూస దగ్గర మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది, కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు చాలా విశేషమైన పురోగతి, నూతన ఉద్యోగాలు సూచిస్తున్నాయి. గ్రహ నిర్మాణము, గృహయోగము సూచిస్తోంది, ఆభరణ యోగం సూచిస్తోంది. రాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మాట విలువ పెరుగుతుంది, వీరి నిర్ణయాలకి చాలా విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది. ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు 3. 1, తప్పనిసరిగా రాబోయే 3 సంవత్సరముల పాటు సంవత్సరానికి ఒక్కసారి శనీశ్వరుడికి జపం చేయించండి. నెలలో ఒకసారి రాళ్ల ఉప్పుతోటి శనీశ్వరుడి కంటే నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చెయ్యండి. రాళ్ల ఉప్పు చేతిలో పెట్టుకుని నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చెయ్యండి. ఆ రాళ్ల ఉప్పు అయితే శనీశ్వరుడి పాదాల మీద వెయ్యనిస్తే, లేదా ఎవరూ తొక్కకుండా నీళ్లలో పోసేసి కళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని ఆ ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి. చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. సంవత్సరంలో 2 పర్యాయాలు ఉత్తరార్ధంలో, పూర్వార్ధంలో ఒక్కసారి చండీ హోమంలో భాగస్వామ్యం తీసుకోవడం కానీ, చండీ హోమం చేయించుకోవడం కానీ చాలా విశేషమైనటువంటి సానుకూల ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు.